Today we are going to see about sum of all divisors. Question చూద్దాము. You are given an integer n. Function sum of divisors is defined as the sum of all divisors of n. Find the sum of divisors of 5 from all I from 1 to n. అంటే మనకి ఇక్కడ n వాల్యూ ఇస్తాడు. ఫ్రమ్ 1 to n రేంజ్లో ఉన్న నెంబర్స్ యొక్క డివిజర్స్ సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు డివిజర్ అంటే ఏంటి? Any number is said to be divisor of n if that number divides n. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 4 ఉంది. 4ని ఏమేమి డివైడ్ చేయగలిగితే 1. 4/1 ఈక్వల్ టు 0. 2. 4/2 ఈక్వల్ టు 0. దెన్ 3 అవ్వదు. దెన్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్ 4 కంటే ఎక్సీడ్ అవుతే మనకి డివిజిబుల్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ డివిజర్. ఈ కేసులో మనము ఫర్ ఎగ్జాంపుల్ మనకి n 4 ఇచ్చాడు. 1 2 4 అంటే 1 2 3 4 ఈ నెంబర్స్ యొక్క డివిజర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆఫ్టర్ ఫైండింగ్ ద డివిజర్స్ ఆఫ్ ద నెంబర్స్ ఇన్ దట్ రేంజ్ వీ హ్యావ్ టు యాడ్ ఆల్ దోస్ డివిజర్స్. 1 ఉంది. 1కి ఏమేమి డివిజర్స్ ఉన్నాయి? ఓన్లీ 1. దెన్ కమింగ్ టు 2 విల్ బీ హ్యావింగ్ 1 అండ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్. దెన్ 3. 1 అనేది ప్రతి దాంట్లో కామన్ ఉంటుంది కాబట్టి రాసిద్దాం. దెన్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆల్సో కామన్. Other than 1, 3, any number divides 3? No. Then 1, 4. Next ఏముంది 2. 4/2 ఈక్వల్ టు 0. Then 2 also comes. 3 no. 4 అయిపోయింది. Then it completed. ఈ సమ్ ఎంత? 1. This one 1 plus 2 3. 1 plus 3 4. 1 plus 4 plus 2. It will be 7. ఈ నెంబర్స్ సమ్ ఫైండ్ అవుట్ చేద్దాం. 1 plus 3 4. 4 plus 4 8. 8 plus 7 15. మన ఆన్సర్ వచ్చేసి 15 అవుతుంది. మనం ఈ క్వశ్చన్ని 2 అప్రోచెస్లో సాల్వ్ చేయొచ్చు. చూద్దాము. అప్రోచ్ 1 ఏంటంటే మనం 1 to n రేంజ్లో ఉన్న నెంబర్స్ యొక్క డివిజర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ n4 తీసుకుంటే మనకి ఏమొస్తుంది? 1 2 3 4 i అనుకుందాము. ఫర్ ఎవ్రీ వాల్యూ ఆఫ్ i 1 దగ్గర ఉన్నాం. ఒక ఫంక్షన్ని కాల్ చేద్దాం. డివిజర్స్ ఒక ఫంక్షన్ డివిజర్స్ ఆఫ్ 1. ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఇట్ విల్ రిటర్న్ ఆల్ ద డివిజర్స్ ఆఫ్ 1. 2కి కూడా డివిజర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. దెన్ కమింగ్ టు 3. దెన్ 4. ఈ డివిజర్స్ అన్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఫైనల్లీ విల్ రిటర్న్ ద సమ్. ఈ ఫంక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. డివిజర్స్ ఆఫ్ n. ఇనిషియల్గా మనము ఒక వేరియబుల్ తీసుకుందాం కౌంట్ ఈక్వల్ టు 0 అని. దీనికి ఏం చేస్తామంటే ఫర్ ఎవ్రీ టైమ్ డివిజర్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు దీనికి ఆ డివిజర్ని యాడ్ చేస్తాము. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫైండింగ్ ఆల్ ద డివిజర్స్ విల్ రిటర్న్ ద సి వాల్యూ. తర్వాత ఏం చేస్తాం? ఫర్ ఇన్ కేస్ మన n వాల్యూ 2 అయింది. మనం ఏమనుకున్నాం? ద నెంబర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ డివిజర్ కాబట్టి సి ఈక్వల్ టు n తీసుకుందాం. దెన్ మనము 1 నుంచి n/2 వరకు ఏ నెంబర్ అయితే ఈ n డివిజిబుల్ చేస్తుందో ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు n మనం 2 తీసుకున్నాం. 2 ఆల్రెడీ పెట్టేసాం. 1 దగ్గరికి వస్తే 2/1 ఈక్వల్ టు 0 కాబట్టి c ప్లస్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఏమవుతుంది? మనకి ఇనిషియల్గా c వాల్యూ అనేది 2. 2 + 1 ఎంత? 3 అవుతుంది. డివిజన్ ఆఫ్ 4 ఉందనుకోండి. c ఈక్వల్ టు 4. మనకు i వాల్యూ ఎక్కడ వరకు ఉంటుంది? 1, 4/2 అంటే 1, 2. ఈ 2 వాల్యూస్కి చెక్ చేస్తాం. 4/1 0 కాబట్టి మన c వాల్యూ 1 అవుతుంది. దెన్ 4/2 ఈక్వల్ టు 0 ప్లస్ 2. దీన్ని ఎంత అవుతుంది? 1 + 2 + 4 ఈక్వల్ టు 7. లెట్స్ రైట్ ద కోడ్ ఫర్ దిస్. కమింగ్ టు కోడ్, మనము i అనేది 1 to n వరకు కావాలి కాబట్టి లెట్స్ యూస్ 1 ఫర్ లూప్ ఫర్ i in range of 1, n plus 1. For every i value we are calling a function divisors. ఈ డివిజర్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ ఫైండ్ అవుట్ ద సమ్ ఆఫ్ డివిజర్స్ ఆఫ్ దట్ పర్టికులర్ i వాల్యూ. దెన్ ఒక వేరియబుల్ తీసుకుందాం ఆన్సర్. ఎవ్రీ టైమ్ ఆన్సర్కి ఈ డివిజర్ ఫంక్షన్ రిటర్న్ చేసేది యాడ్ అవుతుంది. ఫైనల్గా రిటర్న్ ఆన్సర్. డివిజన్ ఫంక్షన్ చూద్దాము. As we discussed, the number itself is also a divisor.
instead of iterating for loop till k value, let's stop it here by n/2. c అని తీసుకుందాం. cకి k itself divisor కాబట్టి k అసైన్ చేద్దాం. దెన్ ఫర్ లూప్ రన్ చేద్దాం. ఫర్ i in range of 1, n/2 వరకు తీసుకుందాం. ఇన్ కేస్ మనం kని i అనేది డివైడ్ చేసిందంటే అది డివిజర్. అప్పుడు ఏం చేస్తాం, cకి i వాల్యూని యాడ్ చేస్తాం. ఇఫ్ కండిషన్ రాద్దాం. ఫైనల్గా రిటర్న్ c. లెట్స్ రన్ ఇట్. టెస్ట్ కేసెస్ అయితే అన్నీ పాస్ అయ్యి సబ్మిట్ చేసి చూద్దాము. టైం లిమిట్ ఎక్సీడ్ అయింది. ఎందుకు ఈ అప్రోచ్ అండ్ టైం లిమిట్ ఎక్సీడ్ అయిందో చూద్దాం. లెట్స్ ట్రేస్ ద టైం కాంప్లెక్సిటీ ఆఫ్ దిస్ కోడ్. ఈ ఫర్ లూప్ చూస్తే ఈ ఫర్ లూప్ ఎన్ని టైమ్స్ రన్ అవుతుంది, 1 నుంచి n+1 అంటే ఇది n టైమ్స్ రన్ అవుతుంది. ఈ ఫర్ లూప్లో నుంచి మనం ఇంకో ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. ఈ ఫంక్షన్లో కూడా ఇంకో ఫర్ లూప్ ఉంది. అంటే ఈ n నుంచి ఈ ఫర్ లూప్ వచ్చింది. ఈ ఫర్ లూప్ ఎంతవరకు రన్ అవుతుంది, 1, n/2+1. అంటే వర్స్ట్ కేస్లో ఇట్ విల్ రన్స్ ఫర్ n టైమ్స్. ఫైనల్గా మనకి టోటల్ టైం కాంప్లెక్సిటీ ఏమవుతుందంటే n×n. ఇదేమో ఈ ఫంక్షన్ దానిలోకి, ఇదేమో ఈ ఫర్ లూప్లో నుంచి మనం ఈ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం కాబట్టి ఇది మనకి ఎంత అవుతుంది టైం కాంప్లెక్సిటీ, ఆర్డర్ ఆఫ్ n². మనకి ఇచ్చిన టైం కాన్స్టెంట్స్ చూస్తే n ranges from 1 to 3 into 10^4. Let's consider it as 10^4. n² అంటే 10^4 whole square, that equal to 10^8. మనకు తెలుసు ఇఫ్ our time complexity exceeds 10^7 it will leads to TLE. సో అందుకని ఈ అప్రోచ్ అనేది మనకి యాక్సెప్ట్ అవ్వలేదు. లెట్స్ సీ అప్రోచ్ టు n = 4. మనకి ఎక్కడెక్కడ నుంచి కావాలి, 1, 2, 3 and 4. 1 డివిజర్స్ ఏమేమి ఉన్నాయి, ఓన్లీ 1 ఉంది. 2కి 1, 2. For 3, 1, 3. For 4, 1, 2, 4. 1 ఎన్నిసార్లు ఉందో చూద్దాం. టోటల్ ఫ్రమ్ 1 to 4 1 ఎన్నిటికి డివిజర్స్గా ఉంది, 1, 2, 3, 4. 4 టైమ్స్. 2 చూద్దాం, 1, 2. 2 టైమ్స్ ఉంది. 3 చూద్దాం, 1 టైమ్. దెన్ కమింగ్ టు 4, 1 టైమ్. మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఈ 4ని n/1 అంటే 4/1 కింద రాసుకోవచ్చు. దెన్ ఈ 2ని ఎలా రాసుకోవచ్చు, n/2. దిస్ n/3, n/4. 1 4 టైమ్స్ ఉంది కాబట్టి 4, 2 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 into 2 4, 3 1 టైమ్, 4 1 టైమ్. మన ఆన్సర్ ఏమవుతుంది, 4 + 4 + 3 + 4 = 15. మన ఆన్సర్ అనేది 15. దీని నుంచి మనం ఏం లాజిక్ తీసుకోవచ్చు, ఫర్ ఎవ్రీ ఐ వాల్యూ ఫ్రమ్ 1 to n మనం ఎవ్రీ టైం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాము, n/i ఫైండ్ అవుట్ చేస్తున్నాం. n/i ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం ఆన్సర్కి i into k యాడ్ చేస్తున్నాము. ఈ అప్రోచ్ టైం కాంప్లెక్సిటీ చూద్దాము. ఫర్ లూప్ అనేది ఐని 1 to n రన్ చేస్తుంది. ఫర్ ఎవ్రీ టైం మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, n/i ఫైండ్ అవుట్ చేస్తున్నాం. తర్వాత ఆన్సర్ ప్లస్ k into i చేస్తున్నాము. మనకి ఫర్ లూప్ ఎన్ని టైమ్స్ రన్ అవుతుంది, n టైమ్స్ రన్ అవుతుంది. ఇంకా లోపల ఏమైనా టైం కాంప్లెక్సిటీ ఉందా అంటే లేదు, ఇవన్నీ కూడా కాన్స్టెంట్ టైంలో అయిపోతాయి. దిస్ అప్రోచ్ టైం కాంప్లెక్సిటీ విల్ బి ఆర్డర్ ఆఫ్ n. Let's see the code for this. Let's see the code for approach to. ఆన్సర్ అని తీసుకుందాం. ఫర్ i in range of 1, n+1. 1 నుంచి n వరకు ఇటరేట్ చేయాలి కాబట్టి ఫర్ లూప్ తీసుకున్నాం. తర్వాత మనం ఏం చేస్తున్నాము, n/i ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆన్సర్ ప్లస్ ఈక్వల్ టు k into i. ఫైనల్గా రిటర్న్ ఆన్సర్.
లెట్స్ కంపైల్ ఇట్. యా, కరెక్ట్ అవుట్పుట్ వచ్చింది.